తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై మహానగరంలో సోమవారం రాత్రి బస్సు విధ్వంసం సృష్టించింది. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాదచారుల వాహనాలపైకి దూసుకెళ్లడంతో 7 మృతి చెందారు. 42 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై మహానగరంలో సోమవారం రాత్రి బస్సు విధ్వంసం సృష్టించింది. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాదచారులు వాహనాలపైకి దూసుకెళ్లడంతో 7 మృతి చెందారు. 42 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ముంబై మహానగరంలో సోమవారం రాత్రి బస్సు విధ్వంసం సృష్టించింది. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాదచారులు వాహనాలపైకి దూసుకెళ్లడంతో 7 మృతి చెందారు. 42 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానిక కోర్టుకు సమాచారం అందించారు. దీని వెనుక కుట్రకోణం దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారీ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ సంజయ్ మోరే ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని ఆయుధంగా వినియోగించుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మరోవైపు బస్సు డ్రైవర్కు కోర్టు రిమాండ్ విధించింది. ముంబై మహానగరంలో సోమవారం రాత్రి బస్సు విధ్వంసం సృష్టించింది. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పాదచారుల వాహనాలపైకి దూసుకెళ్లడంతో 7 మృతి చెందారు. 42 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానిక కోర్టుకు సమాచారం అందించారు. దీని వెనుక కుట్రకోణం దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారీ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ సంజయ్ మోరే ఉద్దేశపూర్వకంగా వాహనాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బస్సు డ్రైవర్కు కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఈ యొక్క బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంజయ్ మోరే పాత్ర ఏంటి, అతని పైన పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మనం విజువల్లోనైతే చూస్తున్నాం. బస్సులో నుంచి కిటికీ అద్దాలు పలగొట్టయితే ప్రయాణికులైతే దూకుతూ ఉన్నారు. ఎలాగైనా వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలంటూ వాళ్ళైతే దూకుతూ తమ ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈ యొక్క ప్రమాదంలో బస్సు మాత్రం పాదచారులపైకి వాహనాల మీదకి వెళ్లడంతో 7 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. 40 మందికి అయితే తీవ్ర గాయాలైనట్టుగానైతే తెలుస్తుంది. ఇక బస్సు డ్రైవర్ సంజయ్ మోరేన్ అయితే కోర్టు అయితే రిమాండ్ విధించింది. అతనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.